అమ్మో, మీకు రోజంతా పనా? కొంచెం రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. ఒక పెద్ద నల్లావు ముందుకు వచ్చి ఏంటి మా గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది. దెయ్యం ఆనందంగా తల ఊపింది. అప్పటినుంచి దెయ్యం ఆవులతో స్నేహం చేయసాగింది. ప్రతి రాత్రి దెయ్యం మెల్లగా ఆవులకు గడ్డిని తినిపించి భయపడుతున్న ఆవులను ఊరడించేది. కొన్నిసార్లు ఆవుల వెనకాల నిలబడి జోక్స్ వేసి వాటితో మజాక చేసేది. ఒకరోజు గ్రామంలో జాతర జరిగింది. అందరూ పాటలు పాడుకుంటూ ఊరంతా తిరుగుతున్నారు. కాని సీతారామయ్య పొలం దగ్గర ఆవులు మరియు దెయ్యం కలిసి డాన్స్ చేస్తున్నాయి. అది చూసిన గ్రామస్తులు షాకయ్యారు. దెయ్యం ఆవులతో మిత్రుత్వం చేసుకుందా? ఇది ఏమన్నా కొత్త మాయ అని ఊరివారంతా అనుకున్నారు. దెయ్యం ఒక్కసారిగా మళ్లీ తెల్లని పొగగా మారి, నేను ఎక్కడైనా బ్రతకాలి కదా, ఇక నేను ఇక్కడే ఉంటా, హహహహ అని నవ్వుకుంటూ అక్కడినుంచి అదృశ్యమైపోయింది. ఆ రోజునుంచి సీతారామయ్య పొలం దెయ్యం తిరిగే పొలం అని పిలవబడింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆవుల పాల పరిమాణం రెట్టింపు అయింది. దానికి సీతారామయ్య ఎంతో సంతోషపడ్డాడు.